శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత అధ్యయనంలో మనం వ్యక్తిగతీకరణ, తాత్విక భావన అంటే ఫిలాసఫీ ఆఫ్ ఇండివిజువలైజేషన్ గురించి చాలా లోతుగా అధ్యయనం చేశాము కదా. అవును. చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకున్నాం అందులో. ముఖ్యంగా అందులో వ్యాధి కాదు, వ్యక్తియే ముఖ్యము అనే ఆ అద్భుతమైన సూత్రాన్ని మనం అర్థం చేసుకున్నాము. అలాగే ఈ టోటాలిటీ అనేది హోమియోపతిలో ఒక మార్గదర్శిలా ఎలా పనిచేస్తుందో కూడా తెలుసుకున్నాము. ఖచ్చితంగా. ఆ టోటాలిటీ వల్లే మనకు ఆ సరైన దారి దొరుకుతుంది. మరి ఈనాటి మన అధ్యయనంలో వ్యక్తిగతీకరణలో ఉన్న వివిధ భాగాలను ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేద్దాం. తప్పకుండా. ఇక్కడ మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అదేంటంటే, ఈ వ్యక్తిగతీకరణ అనేది కేవలం పుస్తకాల్లో చదువుకునే ఒక సిద్ధాంతం మాత్రమే కాదు. అంటే ఇది మనం ప్రాక్టికల్గా అప్లై చేసే విధానమంటారా? 100% పాళ్ళు. ఇది క్లినిక్లో మనం వాడే ఒక విధానం. ఖచ్చితంగా చెప్పాలంటే, ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ల లక్షణాలను సరైన పద్ధతిలో సమీకరించే విధానమిది. అర్థమవుతోంది. ఎందుకంటే మన దగ్గరకొచ్చే ప్రతి రోగి ఒక ప్రత్యేకమైన వ్యక్తి కదా. ఎవరికైనా వ్యాధి పేరు ఒకటే ఉండొచ్చు కాని వారిలో ఆ వ్యాధి వ్యక్తమయ్యే తీరు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నిజమే. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానిప్పుడు. ఒకే కంపెనీకి చెందిన ఒకే మోడల్ కారు ఇద్దరు వ్యక్తులు కొన్నారనుకోండి. చాలా బాగుంది పోలిక, చెప్పండి. కొన్నాళ్ల తర్వాత ఆ 2 కార్ల కండిషన్ ఒకేలా ఉండదు కదా. వారి డ్రైవింగ్ విధానం లేదా వాళ్ళు ఆ కార్ని మెయింటైన్ చేసే పద్ధతి కారణంగా కార్ల కండిషన్ వేరుగా ఉంటుంది. కరెక్ట్. అలాగే ఇద్దరికీ వ్యాధి పేరు ఒకటే అయినా ప్రతి మనిషిలో అది వ్యక్తమయ్యే విధానం వేరుగా ఉంటుంది కదా. చాలా అద్భుతమైన పోలిక చెప్పారు. ఆ కారు మోడల్ అనేది వ్యాధి అయితే దాన్ని నడిపే విధానమే ఆ మనిషి తత్వం. అందుకే మనం ఆ మనిషి మీదే పూర్తి దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా. ఈ విషయాన్ని మనం మన ఆర్గనన్ మూలాల నుంచి కూడా స్పష్టంగా చూడొచ్చు. ముఖ్యంగా అఫరిజం 3 తీసుకుంటే అందులో డాక్టర్ హానిమాన్ గారు ఒక ప్రాథమికమైన ప్రశ్న అడుగుతారు. అదేమిటి? రోగంలో నివారించవలసినది ఏమిటి అని. అంటే సాధారణంగా ఆ వ్యాధి పేరుని బట్టి ఆ జ్వరాన్నో ఆ నొప్పినో తగ్గించాలి అని కదా బయట అనుకుంటారు. సరిగ్గా అక్కడే మనం ఒక అడుగు లోపలికి వెయ్యాలి. కేవలం ఆ కంటికి కనిపించే వ్యాధి పేరును కాదు మనం నివారించాల్సింది, రోగిలో ఉన్న ఆ లోపలి అవాంతరాన్ని నయం చేయాలి. ఆ లోపలి అవాంతరం. అవును. దాన్ని ఎలా తెలుసుకుంటాం? దానికున్న ఏకైక మార్గం ఈ లక్షణాల సముదాయం అంటే ఆ టోటాలిటీని అర్థం చేసుకోవడం మాత్రమే. అయితే ఇక్కడ నాకు ఇంకో సందేహం ఉందండి. ఎఫారిజం 6లో డాక్టర్ పాత్ర గురించి కూడా చెప్పారు కదా. అవును. అసలు లక్షణాలు తీసుకునేటప్పుడు వైద్యుడు ఎలా ఉండాలి అని. అవును, చాలా కీలకమైన పాయింట్ ఇది. వైద్యుడు ఖచ్చితంగా నిష్పక్షపాత పరిశీలకుడు కావాలి అంటారాయన. అన్ప్రిజుడిస్డ్ అబ్జర్వర్ అన్నమాట. అంటే కేస్ తీసుకునేటప్పుడు ఎలాంటి బయాస్ లేదా ముందుగా ఒక అభిప్రాయానికి రాకూడదా? అస్సలు రాకూడదు. ఈ లక్షణాలిలా ఉన్నాయి కదా, ఇది ఫలానా వ్యాధి అయ్యుంటుంది అని ముందుగానే డిసైడ్ అయిపోకూడదు. రైట్. అంటే ఒక తెల్ల కాగితంలా ఉండి అన్నీ నమోదు చేసుకోవాలి. ఖచ్చితంగా. అలా ఎలాంటి పక్షపాతం లేకుండా లక్షణాలన్నీ ఒకచోట కలిపితేనే అది టోటాలిటీ అవుతుంది. ఆ టోటాలిటీయే మనకు సరైన రెమెడీకి దారి చూపుతుంది. ఇది వినడానికి చాలా బాగుంది. కానీ నాకు చిన్న డౌట్. శరీరంలో కనిపించే అన్ని లక్షణాలకు ఒకే ప్రాముఖ్యత ఉంటుందాండి? అద్భుతమైన ప్రశ్న. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి తలనొప్పి వచ్చింది అనుకుందాం. కేవలం ఆ తలనొప్పిని చూసి మందు ఇస్తే అది తుప్పుపట్టిన ఇనుము మీద పైపైన రంగు వేసినట్టేనా? ముమ్మాటికి అంతే. మీరు చెప్పిన ఈ రంగువేయడమనే మాట 100% పాళ్ళు నిజం. అందుకే లక్షణాలన్నింటికీ ఒకే ప్రాముఖ్యత ఉండదు. ఓహో, అంటే వాటిలో కూడా ఒక క్రమం ఉంటుందా? అవును. దాన్నే మనం హైరార్కీ లేదా లక్షణాల ప్రాముఖ్యత క్రమం అంటాము. ఇందులో మొదటి స్థానంలో అంటే అత్యున్నత ప్రాధాన్యత కలిగినవి మానసిక లక్షణాలు, మెంటల్ సిమ్టమ్స్ అన్నమాట. అంటే వారి భావాలు, భయం, కోపం, ఆందోళన లాంటివా? కరెక్ట్. ఇవే అత్యంత ముఖ్యమైనవి. ఎందుకంటే ఇవి ఆ రోగి అంతరంగాన్ని సూచిస్తాయి. ఆ వ్యక్తి అసలు స్వభావమనేది ఇక్కడే తెలుస్తుంది. వావ్! అంటే మెంటల్ సిమ్టమ్స్కి హయ్యెస్ట్ ప్రయారిటీ అన్నమాట. మరి రెండవ స్థానంలో ఏముంటాయి? రెండవ స్థానంలో శారీరక సామాన్య లక్షణాలుంటాయి. వాటిని మనం ఫిజికల్ జనరల్స్ అంటాం. అంటే ఇవి ఏదో ఒక అవయవానికి కాకుండా మొత్తం శరీరానికి సంబంధించినవా? అవును. ఉదాహరణకు రోగికి ఎలాంటి ఆహారం ఇష్టం, వారి దాహం ఎలా ఉంది,
వాతావరణ ప్రభావం అంటే వాళ్ళకి చలి పడుతుందా లేదా వేడి పడుతుందా అనేది. అలాగే నిద్ర ఎలా పడుతుంది లాంటివి కూడా ఇందులోనే వస్తాయా? ఖచ్చితంగా. ఇవన్నీ ఫిజికల్ జనరల్స్ కింద వస్తాయి. ఇక మూడవది మరియు తక్కువ ప్రాముఖ్యత ఉన్నవి విశేష లక్షణాలు అంటే పర్టికులర్స్. పర్టిక్యులర్స్ అంటే కేవలం ఒక నిర్దిష్టమైన అవయవానికి సంబంధించిన బాధలేనా? అవును. స్థానిక బాధలు ఉదాహరణకు కుడికాలి నొప్పి అనో ఎడమకంటి నొప్పి అనో చెప్తారు కదా, ఆ అవయవ స్థాయి లక్షణాలు ఇందులో వస్తాయి. అంటే బయట సాధారణంగా చూసే ఈ స్థానిక బాధలకు మన విధానంలో తక్కువ ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. అవును. ముందు మెంటల్స్, తర్వాత ఫిజికల్ జనరల్స్, ఆ తర్వాతే ఈ పర్టిక్యులర్స్. ఇదే అసలైన ప్రాముఖ్యతాక్రమం. ఇది సిద్ధాంతపరంగా చాలా స్పష్టంగా ఉంది, కానీ ప్రాక్టికల్గా క్లినిక్లో దీన్ని ఎలా చూస్తారు అనేది కొన్ని కేస్ స్టడీస్ ద్వారా వివరిస్తారా? తప్పకుండా. ఒక 3 ప్రాక్టికల్ కేసులు చూద్దాం మనం. ముందుగా ఒక తలనొప్పి కేసు తీసుకుందాం. 2 రోగులకు తలనొప్పి వచ్చిందనుకోండి. సరే. ఒకరికి ఆఫీస్లో గొడవ జరిగి ఆ తీవ్రమైన కోపం వచ్చిన తర్వాత తలనొప్పి మొదలైంది. హ్మ్. మరొకరికేమో ఎండలో తిరగడం వల్ల తలనొప్పి వచ్చింది. అంటే ఇద్దరికీ తలనొప్పే, కానీ ఆ వెనుక ఉన్న కారణాలు వేరు. ఎగ్జాక్ట్లీ. కేవలం తలనొప్పి అనే పదం చూస్తే రెండూ ఒకటే. కానీ ఒకచోట మెంటల్ సిమ్టమ్ అయిన కోపం కారణమైంది, ఇంకో చోట మొడాలిటీ అయిన ఎండ కారణమైంది. కాబట్టి వాళ్ళిద్దరికి ఇచ్చే రెమెడీ పూర్తిగా వేరవుతుంది. చాలా స్పష్టంగా అర్థమైంది. మరి జ్వరం లాంటి కేసులో ఇదెలా అప్లై అవుతుందంటారు? జ్వరం కేసు చూద్దాం. ఇద్దరికీ జ్వరంగా ఉంది. అందులో ఒక రోగికి విపరీతమైన దాహముంది. పెద్ద మొత్తంలో నీళ్లు ఘటఘట తాగుతున్నాడు. మరి రెండవ వ్యక్తి పరిస్థితి? రెండవ రోగికి జ్వరం తీవ్రంగా ఉన్నా అసలు దాహమే లేదు, నీళ్లు తాగట్లేదు. ఇక్కడ దాహమనేది ఒక ఫిజికల్, జనరల్ రెమెడీ. సెలక్షన్లో ఇది అత్యంత కీలకం చూడండి. ఇద్దరికీ వేర్వేరు మందులివ్వాల్సిందే. అంటే వ్యాధి పేరు జ్వరమే అయినా ఆ దాహం ఉందా లేదా అనేదాన్ని బట్టే మందు మారిపోతుందన్నమాట. మరి కీళ్ల నొప్పులు లాంటివొస్తే ఎలా చూస్తారు? అది మన మూడవ కేస్. ఇద్దరికీ కీళ్ల నొప్పులున్నాయి. ఒక రోగి ఏమంటాడంటే, నేను కదిలితే లేదా నడుస్తుంటే నొప్పి కాస్త బాగుంటుంది, విశ్రాంతి తీసుకుంటే ఎక్కువ అవుతోంది అంటాడు. ఓకే. ఇంకో రోగి దానికి వ్యతిరేకంగా చెప్తాడా? కరెక్ట్. రెండవ రోగికి ఏమాత్రం కదిలినా ఆ నొప్పి భరించలేనంత ఎక్కువ అవుతుంది, కాబట్టి కదలకుండా ఉంటేనే బాగుంటుంది అంటాడు. ఇక్కడ ఈ మొడాలిటీస్ అంటే ఆ స్థితులే మందును నిర్ణయిస్తాయి. అద్భుతం. అయితే ఒక పేషెంట్ క్లినిక్కొచ్చినప్పుడు ఇవన్నీ విడివిడిగా ఉండవు కదా, అన్నీ కలిపి ఉంటాయి. అప్పుడు దాన్ని ఎలా చూస్తారు? దాన్ని మనం మిక్స్డ్ కేస్ అంటాం. ఉదాహరణకు ఒక రోగికి విపరీతమైన భయం లేదా ఆందోళన ఉంది అనుకుందాం. అది మెంటల్. సరే, దానికి తోడు ఇంకేముంటాయి? అతనికి వాతావరణపరంగా చలి అస్సలు పడదు అనుకోండి. అది ఫిజికల్ జనరల్. దాంతోపాటు తీవ్రమైన నిద్రలేమి సమస్య కూడా ఉంది. అంటే మెంటల్, ఫిజికల్, జనరల్, పర్టిక్యులర్ అన్నీ కలిసా ఇక్కడ? అవును. బయట అయితే ఈ మూడిటికి 3 వేర్వేరు మందులిస్తారు కదా, కానీ మనం అలా చెయ్యం. ఈ మూడిటిని కలిపితేనే ఒక స్పష్టమైన టోటాలిటీ ఏర్పడుతుంది. ఆ టోటాలిటీ ఆధారంగానే మందిస్తాం. చాలా అద్భుతమైన విధానం. మరి ఇంత స్పష్టంగా ఉన్న ఈ పద్ధతిలో వైద్యులు లేదా నేర్చుకునేవారు సాధారణంగా ఎక్కడ పొరపాట్లు చేస్తుంటారు అంటారు? ప్రధానంగా 3 రకాల పొరపాట్లు జరుగుతుంటాయి. మొదటిది ఏంటంటే, కేవలం డయాగ్నోసిస్ అంటే ఆ వ్యాధి నిర్ధారణ ఆధారంగా మాత్రమే మందివ్వడం. ఇదసలు మన హోమియోపతి విధానమే కాదు. అంటే ఆ రిపోర్ట్ చూసి అందులో ఉన్న పేరుకి మందు ఇవ్వడం తప్పు అంటారు. 100కి 100 పాళ్ళు తప్పు. ఇక రెండోది, మానసిక లక్షణాలను కనీసం పరిగణలోకి తీసుకోకపోవడం. ఇది కూడా చాలా పెద్ద పొరపాటు. నిజమే. ఆ వేరులాంటి మనసుని వదిలేసి కొమ్మలైన శరీరాన్ని మాత్రమే చూస్తే ఎలా? కరెక్ట్. ఇక మూడో తప్పేంటంటే, రోగి యొక్క శారీరక సామాన్య లక్షణాలను అంటే మనం ఇందాక చెప్పుకున్న నిద్ర, దాహం లాంటి వాటిని వదిలేసి కేవలం నొప్పి ఉన్న చోట మాత్రమే దృష్టి పెట్టడం. అంటే కాలు నొప్పి అయితే కేవలం ఆ కాలు గురించి మాత్రమే అడగడమన్నమాట. అవును. ఈ 3 తప్పులు చేయకుండా ఉంటేనే మనం ఆ సరైన వైద్యం చేయగలం. ఈ విషయాలన్నీ వింటుంటే నాకు మన గురుకులంలో ఎప్పుడూ చెప్పుకునే ఒక అద్భుతమైన ఘట్టం గుర్తొస్తోంది. అవును. లక్షణాలను కేవలం వింటే సరిపోదు, అవి ఎలా కలుస్తాయో గ్రహించాలి. అదే టోటాలిటీనా గురుగారు? అవును. అదే వ్యక్తీకరణ హృదయం. వావ్! ఈ యొక్క మాటలో మొత్తం సారాంశం అంతా వచ్చేసింది. వ్యాధి కంటే వ్యక్తే ముఖ్యము. అలాగే మానసిక, సామాన్య,
విశేష లక్షణాల సముదాయమే ఈ టోటాలిటీ అని అర్థమైంది. ఖచ్చితంగా ఆ టోటాలిటీ మాత్రమే సరైన రెమెడీ ఎంపికకు ఉన్న ఏకైక ఆధారం. ఇప్పటివరకు మనం లక్షణాలు ఎలా సమీకరించాలో తెలుసుకున్నాము. తర్వాత అధ్యయనంలో హోమియోపతి యొక్క మూల సూత్రాలు అంటే సూత్ర సప్తాకం గురించి లోతుగా అధ్యయనం చేద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవా.